మనలకి ముందుగా జైభీములు. జైభీం అంటే జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, జ్ఞానం సంపాదించాలి. మరి జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నా పేరు సుమన్, నీలం మా ఇంటి పేరు. నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా నల్గొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాను. అలాగే మన జిల్లా ఇప్పుడు నల్గొండ నుంచి విడిపోయింది కాబట్టి యాదాద్రి జిల్లాలో రిజిస్టర్డ్ భూగర్భ జల శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. అయితే ఇప్పుడు నేను ఏదైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కేవలం విద్య వల్లనే సాధ్యమైనది. విద్య మాత్రమే కాదు, విద్యతో పాటుగా మనకంటూ ఒక కర్తవ్యం ఉండాలి, మన జీవితానికి ఒక ఆశయం ఉండాలి. ఆ ఆశయ సాధన కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్తే ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్న విధానం ప్రకారం మన దేవుళ్ళు మనల్ని బానిసత్వం నుంచి బయటికి లాగిన మహానుభావులు జై పూలే గారు, అలాగే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జైభీములు, కోటాను కోట్ల జైభీములు. ఇప్పుడు ఈ రోజున కొన్ని వందల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు గణేష్ గారు మా బ్రదర్ చెప్పిన విషయం ప్రకారం పంచభూతాలు కేవలం కొందరికి మాత్రమే ఆధీనంలో ఉండి మంత్రశక్తితో మాత్రమే మేము ఈ గ్రహాలను నడిపిస్తున్నాం. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్న ఒక మనిషిని కూడా చంపేసిన సమాజం నుండి మనం ఇప్పుడు కాలాలు తిరుగుతున్నాం, ఫోన్లు వాడుతున్నాం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం, బస్సుల్లో ప్రయాణం సాగిస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో ₹1 పెట్టుకుని కూడా మన అక్క జిల్లాలు ముందుగా సాగుతుంది. అవునా కాదా? ఇవన్నీ ఇప్పుడు మనం బాగుంది సుమన్ చెప్తున్నాడు అంటారు కదా. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కనుక మన మహాత్మా జ్యోతి పూలే గారి కాలంలో డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ వాళ్ళు నివసించిన కాలం కంటే ముందుకెళ్తే నీరు తాగొద్దు, ఇట్లా మీరు కూర్చున్నారు కదా, కుర్చీలో ముంగట కూర్చోవద్దు. మనం ఉంటాం కదా, ఉమ్మితే వాళ్ళు ఎవరైతే కులాల వాళ్ళు వస్తున్నారో వాళ్ళు మైలమడిపోతారు. పట్టుకోవద్దు. ఒక వస్తువు మనం పట్టుకున్నాం అనుకోండి మైల పడిపోతుంది. అన్టచబిలిటీ అంటే ఒక మనిషిని సాటి మనిషి నువ్వు అసలు మనిషివే కాదు పశువు కంటే హీనంగా చూసిన రోజులలో ఒకవేళ వాళ్ళు వేదాలు దేవుడిని స్తుతించేటప్పుడు మనం కనుక విన్నాం అనుకోండి, చెవులలో సీసాన్ని కరిగించిపోసారు. వాళ్ళు మన ఎవరు కాదు, మన తాతలు ముత్తాతలు. వాళ్ళ ఎదుటి వాళ్ళు వస్తుంటే అంటే అగ్రకులాల వాళ్ళు వస్తుంటే సాటుగా కూర్చోవాలి, మూతికి ముంతను కట్టుకోవాలి, మొలతాడికి తాటికి ఆకు కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఉంచితేనేమో ముంతలో ఉంచాలి,